బ్యాక్ టు న్యూస్. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జస్టిస్ సంజయ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఇవాళ ఉదయనిధి పిటిషన్ను విచారించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్లీ కోర్టును ఎలా ఆశ్రయిస్తారని సుప్రీం బెంచ్ తీవ్రంగా ప్రశ్నించింది. మీరు మాట్లాడే మాటలు పర్యవసనాలు ఎలా ఉంటాయో మీకు తెలిసి ఉండాలని కోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రకారం ఉదయనిధి తన హక్కును దుర్వినియోగం చేశారని, ఆర్టికల్ 25 ప్రకారం కూడా దుర్వినియోగం చేశారని సుప్రీం తెలిపింది. అయినా ఆర్టికల్ 32 ప్రకారం తాను సుప్రీంలో పిల్ దాఖలు చేశారని, తాను మాట్లాడిన మాటల పర్యవసనాలు ఎలా ఉంటాయో తనకు తెలుసా అని అభిప్రాయపడింది. తానేమీ సాధారణ వ్యక్తి కాదని, మంత్రి అని, మాటల పర్యవసనాలు తెలిసి ఉండాలని సుప్రీం బెంచ్ తెలిపింది.